ఆదిలాబాద్ మున్సిపాలిటీ పాలకవర్గం తొలి సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. చైర్పర్సన్ అనూష అధ్యక్షతన ప్రారంభమైన సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. కాసేపు వివిధ అంశాలపై చర్చ తర్వాత ఎమ్మెల్యే వెళ్లిపోయారు. పట్టణంలో తాగునీరు సరఫరా కావటం లేదని బీజేపీ సభ్యులు ప్రస్తావించగా అప్పటికే ఎజెండాలోని అంశాలను ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటిస్తూ ఛాంబర్కు వెళ్లిపోవడం ఆందోళనకు కారణమైంది. తాగునీటి అంశంపై చర్చ లేకుండా సమావేశం ముగించడం ఏంటని బీజేపీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతిగా కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేయడం గొడవకు దారితీసింది. ఓ దశలో పరస్పరం తోసుకోవడం గందరగోళానికి దారితీసింది. ఒకరిద్దరు కౌన్సిలర్లు పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తొలి సమావేశంలోనే సభ్యుల మధ్య గొడవ జరగడం చర్చనీయాంశంగా మారింది. చైర్పర్సన్ ఛాంబర్లో కాంగ్రెస్, ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థులు కూర్చోగా ఛాంబర్ ముందు బీజేపీ కౌన్సిలర్లు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేశారు. చైర్పర్సన్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క వార్డు చూస్తా, ఎక్కడ ఎంత బడ్జెట్ అవసరం ఉందో నేను నా కళ్ళతో చూస్తా. వేరే వాళ్ళు చెప్తే నేను బడ్జెట్ ఇవ్వడం జరగదు ఇక్కడ. ఎందుకంటే మన ఆదిలాబాద్ పట్టణ డెవలప్మెంట్ ముఖ్యం. ఇది ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఈ 3 రోజుల నుంచి ఆదిలాబాద్ టౌన్ లో వాటర్ అనేది అస్తలేదు, నల్ల నీళ్ళు అనేవి అస్తలేవు. కాబట్టి ప్రజలతోటి మాకు చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ఇది నేను అడిగిన మేడంని, అడిగితే ఎజెండా పాస్ అనుకుంటా. ఈ మొత్తం ఎజెండా పాస్ కాకముందే మేడం, చైర్మన్ మేడం అనూష మేడం గారు ఎజెండా పాస్ కాకుండా కూడా వెళ్ళడం జరుగుతున్నది.